చెప్పండి నాకు మీకు ఇచ్చిన దీంట్లో నాకు ఇచ్చిందా ఒక్క నిమిషం. ఓన్లీ అసైన్డ్ యూజర్ మాత్రం ఎడిట్ చేయగలరు సార్ ఈ ఇన్సిడెంట్. దట్స్ ఓన్లీ సార్. అసైన్ టు యూజర్ కెన్ ఎడిట్. యా, ఫస్ట్ సినారియో. ఓన్లీ అసైన్ యూజర్ కెన్ ఎడిట్. ఓకే. టేబుల్ ఇన్స్టెంట్ మీద మీరు ఒకసారి ఏసీలు చూపించండి. పైకి వెళ్ళండి, స్క్రోల్ అప్ చేయండి. స్క్రోల్ అప్ చేయండి, పైకి వెళ్ళండి. రైట్ ఆపరేషన్ టైప్ రికార్డు ఎల్లో ఇఫ్ నేమ్ ఇన్సిడెంట్ కండిషన్. స్క్రిప్ట్ ఏం రాయలేదా? అదే సార్, స్క్రిప్ట్ జస్ట్ చెక్ చేయడానికి అసైన్. టు assign to get user ID. If current assigned to equal to just get user ID. Okay. Answer equal to. Oh, yes, I do it. ఓపెన్ చేయండి. ఆ స్క్రిప్ట్ లో ఇఫ్ కండిషన్ తీసేయండి. ఇఫ్ మొత్తం రిమూవ్ ఎల్స్ ఆన్సర్ కూడా అది ఉంచండి. ఓన్లీ ఇఫ్ ఫోటో రిమూవ్ చేయండి. ఇఫ్ రిమూవ్ చేయండి. కింద కూడా నెక్స్ట్ లైన్స్ కూడా 3, 4, 5, 6, 7 వరకు రిమూవ్ చేసేయండి. ఎలివేట్ చేయండి, ఎడిట్ చేయండి. ఎలివేట్ చేయండి ముందు. ఎలివేట్ రోల్, సెక్యూరిటీ అడ్మిన్, అప్డేట్. ఇది ఒకటే వర్క్, మిగతా అన్ని వర్క్ అయినాయా? సార్ మిగతా చేయలేదు. ఇంకొకటి నిన్న ఇచ్చిన దాని మీదే రెండు చేశాను సార్. కాన్ఫిగరేషన్ ఐటమ్ మీద కూడా ఇట్లా వర్క్ అవుతుందా లేదా, రోల్స్ అసైన్ చేసి వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేశాను సార్. మీరు టాస్క్ టేబుల్ చెప్పారు కదా, నేను కాన్ఫిగరేషన్ ఐటమ్ తీసుకొని కూడా చేశాను సార్. ఇన్సిడెంట్. ఓకే, స్క్రోల్ డౌన్, స్క్రిప్ట్ లోకి వెళ్ళండి. స్క్రిప్ట్ లో సెకండ్ నుండి 7 వరకు రిమూవ్ చేసేయండి. మొత్తం రిమూవ్ చేసేయండి. ఫ్రమ్ సెకండ్ ఉమ్, సెకండ్ లైన్ టు 7 లైన్ వరకు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. డిలీట్, డిలీట్, డిలీట్. ఉమ్, అది కూడా రిమూవ్ చేయండి. ఇఫ్ రిమూవ్ చేయండి. ఇఫ్ రిమూవ్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే కరెంట్ అసైన్డ్ కదా, ఆన్సర్ ఈక్వల్ అని పెట్టండి అక్కడ పైన. ఫస్ట్ లైన్ లో ఆ, కరెంట్ ముందు 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 ఇక్కడ సార్ బ్రాకెట్ ఉందా? బ్రాకెట్ ముందు ఆన్సర్ స్మాల్ 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 ఏ ఉమ్, ఆన్సర్ ఈక్వల్ టు ఉమ్, కరెంట్ డాట్ అసైన్డ్ గెట్ యూజర్ ఆడి సెమికాలన్ పెట్టండి లాస్ట్ లో. ఇప్పుడు టెస్ట్ చేయండి. సేవ్ చేశారా? సేవ్ చేశారు సార్. ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ అసైన్ టు మీ అలా కాదు. ఫస్ట్ ఇన్సిడెంట్. ఒక ఇన్సిడెంట్ ఎబుల్ టోటర్కి అసైన్ చేయండి. లేదంటే మీది అడ్మిన్ ఉందా మీకు? ఇది ఎబుల్ టోటర్కి అసైన్ చేయండి. మరి ఇది ఒకటి చూసాను సార్, ఇది ఓవర్ రైడ్ కూడా అవుతుంది. అంటే మనము అక్కడ ఆప్షన్ చెక్ చేసాం కదా, చెక్ బాక్స్. ఎబుల్ టోటర్కి పెట్టండి. ఎబుల్ టోటర్ ఇక్కడ అసైన్ టు. సార్ చేయండి. సేవ్. 20% అవ్వండి ఎబుల్ టోటర్తో. 10%. ఇక్కడ ఇన్సిడెంట్, ఇక్కడ నావిగేషన్ ఫిల్టర్లోకి వెళ్ళి అసైన్ ఇన్సిడెంట్ అని టైప్ చేయండి. అసైన్ టు మీ పైన ఉంది చూసారా, క్రియేట్ న్యూ తర్వాత క్లిక్ చేయండి. ఓపెన్ చేయండి. అదేనా మీరు అసైన్ చేసింది? ఓపెన్ చేయండి. ఫస్ట్ సార్. ఓకే, ఓపెన్ చేయండి. ఓకే, ఎడిట్ ఆప్షన్ వచ్చింది. ఎడిట్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు
ఎడిట్ వచ్చిందిలండి, అవుతుంది. ఇంకా మీరు ఓకే. ఎడిట్ రాకపోతే రీడ్ ఆన్ లోకి పోతుంది. ఇప్పుడు మీరు ఏం ఆ, చేస్తారంటే ఇంప్రెషన్ వచ్చేయండి. ఇది 10009. ఓకే. ఇంపర్సనేట్ విత్ ఆ, ఇంపర్సనేట్ అనేది యూజర్. ఆ, ఓకే ఓకే సార్. ఇట్స్ ఓకే అండి, పర్లేదు. ఇంపర్సనేట్ అబ్రహం లింకన్. ఇంపర్సనేట్ అబ్రహం లింకన్ కి చూశాను సార్, ఇది ఇన్సిడెంట్ యాక్సెస్ లేదు. ఇన్సిడెంట్ ఇన్సిడెంట్స్ ఓపెన్ చేయండి. ఇన్సిడెంట్స్ 10009, అది ఓపెన్ చేయండి. ఫస్ట్ ఓపెన్ చేయండి. ఓకే. కాలర్ అవుట్ చేంజ్ చేయడానికి అవుతుంది. షార్ట్ డిస్క్రిప్షన్, అడిషనల్ కామెంట్స్ అవి కూడా ఎడిట్ అవుతున్నాయి. బట్ మిగతా ఏవి కనిపించట్లేదు. సార్ ఐటీఎల్ యూజర్ కి చెక్ చేస్తే మనం ఈ తెలిసిపోతుంది. అబ్రహం లింకన్ కి ఏమైనా రోల్ ఉందా? ఐటీఎల్ యూజర్ ఐటీఎల్ యూజర్ చేయగలడు. ఐటీఎల్ యూజర్ ఏ ఇన్సిడెంట్ అయినా చేయగలడు. ఐటీఎల్ రోల్ ఉన్న ఏ యూజర్ అయినా సరే ఇన్సిడెంట్ ఎడిట్ చేయగలడు, ఎందుకంటే అక్కడ ఒక ఏసీఎల్ వర్క్ అవుతుంది. ఐటీఎల్ తో ఇప్పుడు చెక్ చేయకూడదు. ఐటీఎల్ కాకుండా వేరే యూజర్ తో చెక్ చేయాలి. ఓకే సార్. వేరే యూజర్ ఏదైనా చూడండి. ఆన్ రోచ్ అది ఓపెన్ చేయాలి. ఇంపర్సెంట్ చేయండి ఆన్ రోచ్. ఇప్పుడు ఇన్సిడెంట్ ఓపెన్ చేయండి. క్లోజ్ చేయండి పైన. ఇన్సిడెంట్ ఆల్ 10009. వీడికి ఏదో రోల్ ఉన్నట్టుంది. ఒకసారి ఒక్కసారి యూజర్ ఇది నా రోల్ చూస్తా సార్, నేను నాదొక యూజర్ క్రియేట్ చేసిన ఆ దానికి మీకు చూస్తా. మీకు అడ్మిన్ యాక్సెస్ ఉందేమో. నాకు అడ్మిన్ యాక్సెస్ ఉంది సార్. కాదు సార్, నేను దీంట్లో ఒక యూజర్ క్రియేట్ చేసిన ఆ యూజర్ కి ఏమైనా చేయగలనేమో అని చూస్తా. ఆ యూజర్ తో చెక్ చేయండి అయితే. అదే కాదు, మొత్తం అక్కడక్కడ ఫిల్టర్ రిమూవ్ చేయండి. ఓకే, 1 మినిట్. మొత్తం తీసండి, అది కూడా తీయండి. లేదు సార్ అది. అసలు ఆ ఇన్సిడెంటే కనిపించట్లేదు. సో ఇక్కడ ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందా సార్ అది ఏసీఎల్? లేదు లేదు, ఇక్కడ అసలు యూజర్ కి యాక్సెస్ లేదు పూర్తిగా. ఓన్లీ ఈ రెండు ఇట్లకే ఉందన్నమాట. వేరే యూజర్ ఏదైనా ట్రై చేయండి ఒకటి. ఇంపర్సనేట్ విత్ అనుకోవచ్చు. అది ఏదో ఒకటి ట్రై చేయండి, అందులో ఏదో ఒకటి. దీంట్లో కూడా టేబుల్ లేనట్టే ఉంది సార్. దీనికి లేదు.
అవసరం లేదు. అసైన్ టు పెట్టాం కదా. ఒకసారి రికార్డింగ్ ఆపని చెప్తా. సార్ నేను చేయట్లేదు సార్, పోస్ట్ చేసిన. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. విజయ్ వస్తుంది. మనకి ఆప్షన్ లేదు. సార్ వై ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్, ఏమై ఉండొచ్చు? చూస్తాను అదే నేను ఒక్కసారి ఫోన్ ఇచ్చేస్తా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా చెప్పండి. రికార్డింగ్ ఆఫ్ చేయండి ఒకసారి.